సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే మాట 12-3-30 వర్కౌట్ అంతలా హోరెత్తిపోతోంది. మరి ఈ వైరల్ ట్రెండ్ వెనుక నిజంగా సైన్స్ ఏమైనా ఉందా, లేకపోతే ఇదంతా ఉత్త ప్రచారమేనా? పదండి ఈ విశ్లేషణలో కాస్త లోతుగా చూద్దాం. అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత సింపుల్గా కనిపించే ఒక వాకింగ్ వర్కౌట్ నిజంగా ఫ్యాట్ లాస్ కోసం చేసే రన్నింగ్ కంటే బెటరా? ఇది సాధ్యమేనా? సరే, ముందుగా మనం అసలు ఈ వైరల్ వర్కౌట్ ఏంటి, ఎక్కడ్నుంచి మొదలయ్యింది, దీని కథేంటో చూద్దాం. ఈ వర్కౌట్ పేరు 12-3-30. పేరులోనే అంతా ఉంది. చాలా సింపుల్. ట్రెడ్మిల్ మీద 12% ఇంక్లైన్ సెట్ చేయాలి. గంటకు 3 మైళ్ళ స్పీడ్తో సరిగ్గా 30 నిమిషాలు నడవాలి. అంతే. దీన్ని క్రియేట్ చేసిన లారెన్ జిరాల్డో ఏం చెప్పిందంటే, జిమ్కి వెళ్లాలంటే ఒకప్పుడు నాకు చాలా భయంగా ఉండేది. అసలు మోటివేషన్ ఉండేది కాదు. కానిప్పుడు వెళ్తున్నాను, ఈ ఒక్క వర్కౌట్ చేస్తున్నాను, నా గురించి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. చూడండి, జిమ్ అంటే భయపడేవాళ్లకు కూడా ఇది చాలా సులువుగా అనిపించడమే దీని సక్సెస్ సీక్రెట్. అమ్మో, ఒక్క టిక్టాక్ వీడియోకే 14 మిలియన్లకు పైగా వ్యూస్ అంటే అర్థం చేసుకోండి దీని రేంజ్ ఏంటో. ప్రపంచవ్యాప్తంగా ఒక ఫిట్నెస్ ట్రెండ్గా మారిపోయింది. మరి ఇంత పాపులర్ అయ్యాక సైన్స్ ఊరుకుంటుందా? వెంటనే దీనిపై పరిశోధనలు మొదలయ్యాయి. సరే, ఈ సోషల్ మీడియా హంగామా అంతా పక్కన పెడదాం. అసలు సైన్స్ ఏం చెప్తోంది? ఫ్యాక్ట్స్ అండ్ డేటాలోకి వెళ్దాం రండి. మనకిప్పుడు ఒక పియర్ రివ్యూడ్ స్టడీ అందుబాటులో ఉంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎక్సర్సైజ్ సైన్స్లో పబ్లిష్ అయిందిది. ఇందులో 12-3-30 వర్కౌట్ని నార్మల్ రన్నింగ్ని డైరెక్ట్గా పోల్చి చూశారన్నమాట. అయితే ఈ స్టడీని ఎలా డిజైన్ చేశారంటే, మొత్తం 14 మంది పాల్గొన్నారు. వాళ్లతో ముందు ఒకరోజు 12-3-30 వర్కౌట్ చేయించారు. ఆ తర్వాత వేరే రోజున వాళ్లకి నచ్చిన స్పీడ్లో రన్నింగ్ చేయమన్నారు. ఇక్కడొక కండిషన్ పెట్టారు. 12-3-30 వర్కౌట్లో ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయో సరిగ్గా అన్నే క్యాలరీలు బర్న్ అవ్వగానే రన్నింగ్ ఆపేయాలి. భలే కంట్రోల్డ్ సెటప్ కదా! దీనివల్ల పోలిక చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. రిజల్ట్స్. ఈ రెండింటినీ పోల్చినప్పుడు ఏం తేలింది? ఫ్యాట్ వర్సెస్ స్పీడ్ చూద్దాం. ఈ టేబుల్ చూడండి, ఇది చాలా క్లియర్గా చూపిస్తోంది. ఒకే క్యాలరీలు బర్న్ చేయడానికి రన్నింగ్కి దాదాపు 24 నిమిషాలు పట్టింది. అదే 12-3-30 వర్కౌట్కి 30 నిమిషాలు పట్టింది. అంటే రన్నింగ్ ఫాస్ట్. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. శరీరం శక్తిని ఎక్కడి నుంచి తీసుకుంది? 12-3-30 వర్కౌట్లో ఏకంగా 40% పైగా శక్తి ఫ్యాట్ నుంచే వచ్చింది. అదే రన్నింగ్లో అది కేవలం 33%. ఈ బార్ చార్ట్ చూస్తే మనకి ఆ తేడా ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్యాట్ని ఇంధనంగా వాడటంలో 12-3-30 వర్కౌట్ క్లియర్ విన్నర్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ట్రేడ్ ఆఫ్ ఇదే. రన్నింగ్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ క్యాలరీలు బర్న్ చెయ్యొచ్చు. కానీ 12-3-30 వర్కౌట్ చేస్తే బర్న్ అయ్యే క్యాలరీలలో ఎక్కువ శాతం ఫ్యాట్ నుంచొస్తుంది. సో టైం ఎఫిషియన్సీ కావాలా లేక ఫ్యాట్ బర్నింగ్ ఎఫిషియన్సీ కావాలా అనేది పాయింట్. సరే, ఒక డౌట్ రావచ్చు. నెమ్మదిగా చేసే వర్కౌట్ ఫాస్ట్గా చేసేదానికంటే ఎక్కువ ఫ్యాట్ని ఎలా బర్న్ చేస్తుంది? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? దానికి సమాధానం హార్ట్ రేట్ జోన్స్లో ఉంది. సింపుల్గా చెప్పాలంటే, మనం చేసే వ్యాయామం తీవ్రతను బట్టి మన బాడీ ఏ ఇంధనాన్ని వాడాలో నిర్ణయించుకుంటుంది. అంటే తక్కువ నుంచి మోడరేట్ ఇంటెన్సిటీలో ఉన్నప్పుడు బాడీ ఫ్యాట్ని ఎక్కువగా వాడుకుంటుంది. అదే హై ఇంటెన్సిటీకి వెళ్ళినప్పుడు కార్బోహైడ్రేట్స్ని వాడుకుంటుంది. ఇక్కడ చూడండి, 12-3-30 వర్కౌట్ మనల్ని ఆ లో టు మోడరేట్ జోన్లో ఉంచుతుందన్నమాట. అందుకే బాడీ ఫ్యాట్ని మేజర్ ఫ్యూయల్ సోర్స్గా తీసుకుంటుంది. అదే రన్నింగ్ విషయానికొస్తే అది మనల్ని హై ఇంటెన్సిటీ జోన్లోకి తీసుకెళ్తుంది. అప్పుడు బాడీ కార్బోహైడ్రేట్స్ మీద ఆధారపడుతుంది. అయితే ఈ కథ కేవలం క్యాలరీలు, ఫ్యాట్ బర్నింగ్ చుట్టూ మాత్రమే తిరగదు. దానికంటే మించిన విషయాలు కూడా ఉన్నాయి. కీళ్ళు, కండరాలు, కన్సిస్టెన్సీ, ఈ యాంగిల్స్లో కూడా చూద్దాం. ఇంక్లైన్ వాకింగ్లో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇది ఒక లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్. ఒక 2014 స్టడీ ప్రకారం ఇంక్లైన్లో నడవడం వల్ల మోకాళ్లపై పడే ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందట. రన్నింగ్తో పోలిస్తే ఇది చాలా మంచి విషయం. అంతేకాదు, ఇంకొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. రన్నింగ్తో పోలిస్తే కీళ్ల మీద ఒత్తిడి తక్కువ.
ఫ్లాట్గా నడవడంతో పోలిస్తే గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్ వంటి కండరాలు బాగా యాక్టివేట్ అవుతాయి. ముఖ్యంగా ఇది అంత కష్టంగా అనిపించదు కాబట్టి రోజూ చేయగలుగుతారు. బిగినర్స్కైతే ఇది ఒక పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఒక ఫిట్నెస్ నిపుణుడు ఆండ్రూ బక్ ఒక మంచి మాట చెప్పారు. అసలు ఎవరూ మాట్లాడని అతిపెద్ద ప్రయోజనమేంటంటే జనాలు దీన్ని నిజంగా నిలకడగా చేస్తారు. చివరికి మనం రోజూ చేయగలిగే వర్కౌటే బెస్ట్ వర్కౌట్ కదా. సరే, ఇదంతా చూశాక ఫైనల్గా ఏం చెప్పచ్చు? అసలు ఈ వర్కౌట్ చెయ్యాలా వద్దా? చూడండి, ఏది బెస్ట్ అనేది మన గోల్స్ని బట్టి ఉంటుంది. టైం తక్కువ ఉండి మ్యాక్సిమం క్యాలరీలు బర్న్ చేయాలంటే రన్నింగ్ బెస్ట్. అదే స్పీడ్ కన్నా ఫ్యాట్ బర్నింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే లేదా లో ఇంపాక్ట్ వర్కౌట్ కావాలనుకుంటే 12-3-30 వర్కౌట్ మంచి ఆప్షన్. ముఖ్యంగా బిగినర్స్కి ఒక కన్సిస్టెంట్ రొటీన్ సెట్ చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ ఈ వర్కౌట్ని ట్రై చేయాలనుకుంటే కొన్ని టిప్స్. హ్యాండ్ రైల్స్ అస్సలు పట్టుకోవద్దు, ఎందుకంటే అది వర్క్లోడ్ని తగ్గిస్తుంది. 12% ఇంక్లైన్ కష్టంగా అనిపిస్తే 8 లేదా 10తో మొదలుపెట్టి నెమ్మదిగా పెంచుకోండి. 30 నిమిషాలు ఎక్కువ అనిపిస్తే 15-20 నిమిషాలతో స్టార్ట్ చేయండి. గుర్తుంచుకోండి, ఆ 12-3-30 అనేవి మ్యాజిక్ నంబర్స్ కాదు. ఇక్కడ ముఖ్యం స్థిరమైన మోడరేట్ ఇంటెన్సిటీ. సో చివరిగా ఒకటే మాట, ఏ వర్కౌట్ బెస్ట్ అంటే మనం రోజూ నిలకడగా చేయగలిగేదే బెస్ట్ వర్కౌట్. మరి మన కోసం అలాంటి వర్కౌట్ ఏది, అది మనమే నిర్ణయించుకోవాలి.